విశాఖపట్నం పోర్టుకు బ్రెజిల్ నుంచి చేరిన డ్రగ్ కంటైనర్ రాష్ట్రంలోని ప్రకంపనలు సృష్టిస్తోంది. బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ నుంచి SEKU 4375380 కంటైనర్ ఎండిపోయిన ఈస్ట్ బ్యాగులతో విశాఖ తీరానికి చేరుకుంది. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో జర్మనీలోని హోంబర్గ్ పోర్టు మీదుగా విశాఖ చేరుకున్న కంటైనర్ను పట్టుకున్నారు. ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ అప్రమత్తమయ్యి పోర్టులో మకాం వేసింది. ఈ మేరకు ఈ జనవరి 14న బ్రెజిల్ నుంచి బయలుదేరి 2 నెలల తర్వాత నౌక మార్చి 16న విశాఖకు చేరుకుంది. దీంతో ఈ నెల 19న 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్ ను సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్ఫిన్, కొకైన్, నల్లమందు, యాంఫెటమిన్, హెరాయిన్, మెస్కలిన్ వంటి నిషేధిత డ్రగ్స్ ఉన్నట్లు తేలడంతో సంధ్య ఆక్వా సంస్థలో సోదాలు చేశారు. మార్చి 19న అధికారులు ఓపెన్ చేసి కొన్ని ర్యాండమ్ టెస్టులు నిర్వహించగా నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నట్లుగా నిర్ధారించారు. అనంతరం మరింత లోతైన పరీక్షల కోసం నేషనల్ ఫోరెనిక్స్ ల్యాబొరేటరీ నిపుణులను తీసుకువచ్చారు. సిబిఐ జడ్జి సమక్షంలో 1000 బ్యాగుల్లోని శాంపిల్స్ ను సేకరించి డ్రగ్ డిటెక్షన్ టెస్టులను సిబిఐ నిర్వహించింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు శాంపిల్స్ సేకరణ, పరీక్షల నిర్వహణ కొనసాగింది. అనంతరం కొన్ని నమూనాలను నార్కోటిక్ ఫోరెనిక్ సైన్స్ ల్యాబొరేటరీకు పంపారు. ఫలితాల కోసం వారు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. సిబిఐ ప్రాథమిక పరీక్షలో ప్రమాదకర 6 రకాల నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నట్లుగా నిర్ధారణ కాగా డ్రై ఈస్ట్ తో మిక్స్ చేసి సరఫరా చేసినట్లుగా సిబిఐ అనుమానిస్తోంది. ఈ పదార్థాన్ని సరఫరా చేసిన ఐసీసీ బ్రెజిల్ కంపెనీతోని సంప్రదింపులు చేస్తోంది సిబిఐ. సంధ్య ఆక్వా, ఐసీసీ బ్రెజిల్ కంపెనీల మధ్య జరిగిన మెయిల్ సంభాషణను పరిశీలిస్తున్నారు. బ్రెజిల్ కంపెనీ ప్రతినిధులను విశాఖకు పిలిపించి నిర్ధారణ తర్వాతే తదుపరి చర్యలకు ఉపక్రమించనున్నట్లు తెలుస్తోంది. జనవరి 14న చైనాకు సంబంధించిన వ్యాపార నౌక బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ నుంచి డ్రై ఈస్ట్ తో ఉన్న కంటైనర్ తో బయలుదేరింది. వాస్తవానికి ఫిబ్రవరిలోనే విశాఖపట్నం చేరాల్సి ఉన్న రెడ్ సీలో జరుగుతున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 16న విశాఖకు చేరుకుంది. మధ్యలో ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ ఎంటర్ అయి ఓ ఓడను ట్రాక్ చేస్తూ వచ్చింది. సిబిఐ పూర్తి స్థాయిలో నౌక గురించి ఆరా తీసేసరికి ఆ నౌక విశాఖలో కంటైనర్ ను దింపి తమిళనాడులో కట్టుపల్లి పోర్టుకు వెళ్లింది. అక్కడ కస్టమ్స్ అధికారులు సమన్వయంతో నౌక అధికారులను ప్రశ్నించగా బ్రెజిల్ నుంచి ఈస్ట్ ఉన్న కంటైనర్ ను విశాఖ పోర్టులో జేఎన్ భక్తికి చెందిన టెర్మినల్ బెర్త్ లో దించినట్లు వెల్లడించారు. దీంతో ఢిల్లీ నుంచి సిబిఐ అధికారులు నేరుగా మార్చి 18వ తేదీ విశాఖకు చేరుకుని తదుపరి విచారణ ప్రారంభించారు.